ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అగ్రిమెంట్ మీద సైన్ చేయండి. కూర్చోండి. కూర్చోండి. మేము తనకి ఉద్యోగం లాంటిది మాట్లాడదామనే వచ్చామండి. తను మీరు ఒప్పుకుంటేనే నా కొడుకు మామూలు మనిషి అవుతాడనిపిస్తోంది. త్రిపుర నా మనవడికి కేర్ టేకర్గా వస్తే బాగుంటుందని మాకనిపిస్తుంది. ఆ విషయం అడుగుదామనే వచ్చామండి. మీకు అభ్యంతరం లేకపోతే త్రిపురని మా ఇంటికి కేర్ టేకర్గా పంపించండి. జీతం ఎంత కావాలంటే అంత ఇస్తాం. మీరు పెద్దవారు ఇలా అంటున్నందుకు మీరు మరోలా అనుకోకండి. ఒక ఆడపిల్ల మగపిల్లాడికి కేర్ టేకర్గా వెళ్ళటం అంటే అది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచించండి. నవరస సార్వభౌమ బహుపరాక్ బహుపరాక్. పాంచాలి పంచభద్రుక ఏమే ఏమేమే నీ ఉన్మత్త వికటాట్టహాసము ఎంత మరువ యత్నించినను. నేను చెప్తా పాంచాలి పంచభద్రుక ఏమే ఏమేమే నీ ఉన్మాత్త వికటాటహాసం అలా నవ్వకూడదు. ద్రౌపది నవ్విందనే దుర్యోధనుడు ఈ డైలాగ్ చెప్పాడు. ఇక నుంచి నన్ను చూసి ఎవరైనా నవ్వినా నేను ఇదే డైలాగ్ చెప్తాను. చూడండి సార్, ఎవరిని పడితే వాళ్ళని పాంచాలి పంచభద్రుక అంటే రాళ్ళు పుచ్చుకొని వెంట పడతారు. నేను దొరకనుగా, పారిపోతానుగా. ఎంత మంచివారో సారు, పాపం ఈసారి ఎందుకులా అయిపోయారో తెలీదు. డైలాగ్ ఏమైనా ఉంటే నేర్పించొచ్చుగా. నా డైలాగ్ విని సుందరి మ్యాడ్ అయిపోవాలి. అలాగే బాబు, నేర్పిస్తా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ అండర్ అరెస్ట్. ఏమైంది సార్? ఇంత మంచి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? వీళ్ళు మంచివాళ్ళు కాదమ్మా, పక్కా 420 గాళ్ళు. వీళ్ళు బోగస్ కంపెనీ పెట్టి ఆర్గాన్స్ ట్రాన్స్ఫర్ కి పాల్పడుతున్నారమ్మా వీళ్ళు. ఇంతకీ నువ్వెవరు? ఓ, నువ్వు వీళ్ళ ఎంప్లాయీవేనా? సార్ నాకేం తెలీదు సార్. జాబ్ క్లాసిఫైడ్స్ లో వీళ్ళ ఉద్యోగ ప్రకటన చూసి నీ ఇంటర్వ్యూకి వచ్చాను. నువ్వు ఆల్రెడీ వీళ్ళ ఎంప్లాయ్ అని ఇందులో ఉందమ్మా. ఇందాకే సార్ ఇంటర్వ్యూ అయ్యింది. అవన్నీ మేము ఎంక్వైరీ చేసి చెప్తాం. ముందు స్టేషన్కి పద. సార్ నా మాట నమ్మండి సార్. కానిస్టేబుల్స్ తీసుకురండి. సార్ సార్ నా మాట వినండి సార్, ప్లీజ్ సార్. నాకేం తెలీదు. మేడం మేడం నన్ను వదలండి మేడం. దుర్మార్గుడా, మీరు మనుషులేనా? మీకు పిల్లలు లేరా? ఎక్కించండి మేడం ప్లీజ్ నన్ను వదిలేండి మేడం. నేను అలాంటి దాన్ని కాదు. కాఫీ తీసుకోండి. అయ్యో, ఎందుకమ్మా ఇవన్నీ ఇప్పుడు?
కాఫీనే కదండి, మా అమ్మాయిని కాదు గాని కాఫీ బ్రహ్మాండంగా పెడుతుంది. మీరు తాగి తీరాల్సిందే. ఇవ్వమ్మా. తీసుకోండి బామ్మగారు, తీసుకోండి. తీసుకోండి. మీరు చెప్పింది కరెక్టే, కానీ మా కన్నయ్యకి కేర్ టేకర్గా మీ మనవరాల్ని పంపించి ఇంకో ఆప్షన్ లేక మిమ్మల్ని అడగాల్సి వచ్చింది. నా చిన్న మనవరాలు గాయత్రి అమ్మ. హాయ్. గాయత్రి, బాలగారి అమ్మగారు, బామ్మగారు. నమస్కారం అండి. హలో, ధర్మయ్యనా మాట్లాడేది? అవునండి. నేను గాంధీనగర్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మీ మనవరాలు త్రిపురాని అరెస్ట్ చేశాం. ఎందుకండి, ఏమైంది? మీరు స్టేషన్కి వస్తే వివరాలు చెప్తాం. తాతయ్య ఏమైంది? పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేశారమ్మా. పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి తాతయ్య? ఏమోనమ్మా, నాకేం అర్థం కావట్లేదు. గాంధీనగర్ స్టేషన్కి రమ్మంటున్నారు. మీ త్రిపురని అరెస్ట్ చేయడం ఏంటండి? అదే అర్థం కావట్లేదండి. పదండి, మేము వస్తాం. ఏం జరిగిందో తెలుసుకుందాం. మీరు కంగారు పడకండి. అవసరమైతే ఎవరితోనైనా మాట్లాడతాం. త్రిపురని ఎలాగైనా కాపాడుకుందాం. పదండి. పదండి తాతయ్య. అక్క, ఏంటక్క ఇలా జరిగింది? అమ్మా త్రిపుర, ఏమైంది? ఏంటమ్మా ఈ అన్యాయం? నిన్ను అరెస్ట్ చేయడం ఏంటమ్మా? సుందరి, 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 సుందరి. నువ్వు ఏం తప్పు చేసావని ఇలా సెల్లో పెట్టారక్క? యు ఆర్ అండర్ అరెస్ట్. కానిస్టేబుల్స్ తీసుకురండి. సార్ నా మాట వినండి సార్, ప్లీజ్ సార్, నాకేం తెలియదు. మేడం, మేడం నన్ను వదలండి మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.